లోన్ పెట్టుకుంటే నిన్న సాయంత్రం వచ్చి ఇంట్లో అందరూ బయటకు లాగి తలుపు వేసేసారండి, తాళాలు వేసేసారండి. లోన్ కడుతున్నామండి, కట్టినా సరే కొంచెం లేట్ గా కడుతున్నాం అనేసి మొత్తం మాట్లాడి పెడుతున్నారండి. పిల్లలు కాలేజీకి కట్టి వెళ్ళి పిల్లలు పట్టుకుంటాం అప్పుడు వస్తారు కదా బయటికి. ఈ అప్పులందరికి భయపడి మేము పెద్ద వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయినా సరే ఈ తాళాలు వేసాడు, పోస్టర్ పెట్టేసి ఈది ముందు పెట్టేశారండి. ఇద్దరు పెట్టేసారు, నా నల్ల చేస్తున్నారండి. నిన్న స్పందన సార్ అలా రాత్రి 8:30 దాకా ఉంటే గొడవండి. అసలు మమ్మల్ని ఎక్కడ ఉండెత్తలేదండి. అప్పుడు అది తట్టుకోలేక మా ఆయన ఊరేసుకున్నారండి. ఇది మీకు ఎలా తెలిసిందంటే ఈ ప్రెజర్ తట్టుకోలేదని మీకు చెప్పారండి. పొద్దున కూడా గంటలో వచ్చేస్తారు, ఎలాగా అన్నీ అంటారండి. ఎలాగంటే అవలకులు అడిగి కట్టంటే ఎవరు ఎత్తలేదు, ఎలాగే గంటలో వచ్చేస్తారు అనేసి పొద్దున కూడా ఫోన్లో కూడా అదే చెప్పారండి. గంటలో వచ్చేస్తారంటే ఎక్కడొక్కడ తెచ్చి కట్టు, నేను ఏం చేయలేను అనేసి నేను చెప్పానండి. నువ్వే తెచ్చి ఎక్కడొక్కడ కట్టు అనేసి. ఏం చేయను గంటలో వచ్చేస్తాడు మళ్ళీ రోడ్డు మీద పడిపోవాలి. నేను సాయంత్రం కూడా తాళం వేసేసారు. మాట్లాడితే ఊరుకున్నారు, బ్యాంక్ వచ్చి మాట్లాడినా అదే పరిస్థితి అండి. టైం అసలు ఇవ్వనంటారండి. లోన్ కట్టాక మాకు టైం ఇవ్వమంటే. ఎంత వాళ్ళమో బాకీ మీరు ఎంత తీసుకున్నారు? మేము 8 లక్షలు తీసుకున్నామండి. ఇంకెంత కట్టాలంట? 8 లక్షలకి 9 వాయిదాలు కట్టినట్టండి. దీంతో ఇంకా ఈ నెల కట్టలేదండి. ఈ నెల కట్టలేదనేసి ముందు నెలలో కట్టలేదండి. ఇలా అన్నారనేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ పెట్టానండి. కంప్లైంట్ పెడితే తీసుకెళ్లి ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టించుకొని 20,000 వాళ్ళు కట్టారండి. తర్వాత 5వ తారీఖు దాటాక ఒక 5,000 వేసానండి. 5,000 వడ్డీకి తీసేసుకున్నాను అంటున్నారండి మళ్ళీ అడిగితేనే. ఇప్పుడు మళ్ళీ ఈ నెల అవి కూడా కడితేనే కానీ ఊరుకోమా అనేసి అంటున్నారండి. లేదంటే ఇల్లు తీసేసుకుంటే మొత్తం మీకు రూపాయి రాకుండా చేసేస్తాం, ఇల్లంతా వ్యాక్సిన్ లో పోతుంది అనేసి అంటున్నారండి. మాకు 2 ఆడపిల్లలండి. వాళ్ళు ఎలా పెంచాలో ఏమర్థం కాదు. ఏం చేస్తాడమ్మా? ఈయన రైస్ పిలిపానండి. తాగిడి కట్టడం సరిగ్గా పళ్ళకి వెళ్ళట్లేదండి. ఎల్లక కొంచెం వాయిదా కట్టడానికి ఇబ్బంది అయిపోయి కట్టలేదండి. అదేంటి నిన్న కూడా మాట్లాడండి, ఇలా బ్యాంకులు అడిగిస్తున్నా సరే మనం వీళ్ళు బ్యాంకులు మాట్లాడదామరా నేను కూడా చెప్పానండి, బ్యాంకులు మాట్లాడదామని. ఏమైందా బ్యాంకులు మాడితే ఏమన్నారు? అదే ఇలాగ తినేతలక్క సరే మన ఇల్లు మాట్లాడదాం, వాళ్ళు చెప్పుకుందాం, ఇంత చెప్పుకుందాం అని చెప్పానండి. కానీ ఎందుకంటే దా చేసిన అసలు అనుకోలేదండి. ఆ మనిషి కూడా కాదు, చాలా ధైర్యవంతుడు. పిల్లకి ఫోన్ మెసేజ్లు అండి పొలమని. పిల్లలు ఏం చేస్తారండి, అప్పు చేసింది మేము కదా. పిల్లలు మా పెద్దమ్మాయి అండి కాలేజీకి ఫోన్ చేసి మెసేజ్లు గట్రా పెట్టేవారండి. వాయిదా కడతాను లేదంటే మీ కాలేజీకి వస్తామనండి. అక్కడ నా అమ్మాయిని అడగండి, మా పెద్దమ్మాయి. మా డాడీ చనిపోయారండి. నేను ఈవినింగ్ వచ్చారండి ఫస్ట్ ఇయర్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నిన్న ఈవినింగ్ నన్ను నాన్నమ్మని డాడీని బయటకు తీసుకెళ్ళిపోయి లోన్ కట్టే వరకు చేయమని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయిన నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వలేదు. లాస్ట్ చేసి మా డాడీ బయటకు వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పేశారు. తర్వాత స్పందన సార్ వచ్చి రేపు మార్నింగ్ కడతామని చెప్పినా ఒప్పుకోలేదండి. 8:30 వరకు అయినా గొడవ అయింది. 8:39 వరకు గొడవ అయినా పొద్దున్నే కడతామన్న ఒక పూట కూడా ఒప్పుకోలేదు సార్. అంటే మెసేజ్లు చేసేవారు, ఎవరు చేసేవారు, ఎవరికి చేసేవారు? మెసేజ్లు మా అక్కకి ఫోన్కి మీ కాలేజ్కి వస్తుంది, మీ కాలేజ్కి వచ్చి మా లేడీ స్టాఫ్ వస్తున్నారు, మా బ్యాంక్ లేడీ స్టాఫ్స్ వచ్చి మీ కాలేజ్లో మాట్లాడుతున్నారు అని చెప్తున్నారండి. మాకు వైఆర్ఎల్ కాలేజ్ ఉంది కదండి, ఆ కాలేజ్కి వచ్చి మాట్లాడతాం మేము, మా లేడీ స్టాఫ్ వస్తున్నారు, బ్యాంక్ వాళ్ళు మీ కాలేజ్ మీ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్తున్నారు. వచ్చారు ఎప్పుడైనా? అలాగా లేదండి. చెప్పిన వెంటనే మా అమ్మ మా డాడీకి ఫోన్ చేస్తే అలా కేసు పెట్టారండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. ఇప్పుడు మీకు న్యాయం ఏ విధంగా కావాలి? న్యాయం అంటే నాకు ఈ బ్యాంక్ మా డాడీ కూడా లేరు ఇప్పుడు మాకు తీర్చడానికి. మాకు ఈ బ్యాంక్ లోన్ గురించే అండి, బ్యాంక్ లోన్ డబ్బుల గురించి. ఇప్పుడు డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో డబ్బులు బ్యాంకు మాకు టైం కావాలి, మాకు బ్యాంక్ లోన్ ఉండకూడదు అని అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అమ్మా సిస్టర్స్? అక్క నేను అండి, 2 ఆడపిల్లలు. డాడీ ఏం చేస్తారు మామూలుగా? డాడీ వెల్డింగ్ వర్క్ అండి, టింకరింగ్ చేస్తారు. మాకు బ్యాంక్ లోన్ వల్లే అండి మా డాడీ మాత్రం చనిపోయారు. నైట్ కూడా అతనే అదే చెప్పారు మాకు, మార్నింగ్ వచ్చేస్తారంట. మార్నింగ్ 5 స్టార్ అతను వచ్చేస్తాను, స్పందన వచ్చేస్తాను. 5 స్టార్ బ్యాంక్ చాలా ఇబ్బంది పడేది. ఇది ఎన్ని గంటలు చనిపోయారమ్మా? పొద్దు 8 అలా చనిపోయారండి. ఎలా చనిపోయారు? ఉన్నారండి. ఎలా చనిపోయారు? అప్పుడు మీరు ఎవరు లేరండి? లేరండి. నానమ్మ ఇక్కడ ఉంది, అక్క కింద పడుకుంది. నేను కాలేజ్కి వెళ్దామని చెప్పి మా డాడీ నీ డాడీ కాలేజ్కి దిగబెడతారు అతనే రోజు, అలా వస్తే చనిపోయి ఉన్నారండి. అంటే ఈరోజు వస్తున్నారండి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు? అండి వస్తా ఉన్నారు, పొద్దున వచ్చేస్తా ఉన్నారండి. లేకుండా నేను మొన్న అయితే గంట టైం ఇచ్చారు. మా అమ్మగారు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడితే గంట టైం కాస్తే నేను వచ్చారు, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తానని చెప్పారు. 5 స్టార్ బ్యాంక్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.